సేవకుడు, వాళ్ళు ప్రతిష్ఠించబడిన సేవ, మన సేవకులు పిల్లల్లాగా ప్రతిష్ఠించబడిన వాళ్ళు. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగి ఆ యవనస్తుడు దేవుని సేవ చేయాలని వెళ్ళాడు. కుటుంబంలో పరిస్థితి ఏంటో తెలుసా? బాత్రూములు కడిగేది ఒకళ్ళు, కిచెన్లో పనిచేసేది ఒకళ్ళు, బట్టలు ఉతికేది ఒకళ్ళు. ఏం అంత సీరియస్గా చూస్తున్నారు? ఈ స్త్రీ అంత సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగి ప్రతిష్ఠించబడిన సేవకి వెళ్ళాడు. సేవలో సహజ సిద్ధంగా ఉండే ప్రక్రియ ఏంటంటే, దీనత్వాన్ని నేర్పటానికి సేవకులను అనుభవం కలిగిన నాయకులు పరిచర్యలో నలగొడతారు. నా వైపు చూడాలి, అరే నా వైపు చూసి చెప్పండి తల్లి. పరిచర్యలో నలగొడతారు. ఎందుకు నలగొడతారో తెలుసా? పరిచర్యలో నలగొట్టబడిన వాడు భవిష్యత్తులో రేపు ఎంత ఎదిగినా వెతికినా ఎంత గర్వం కూడా కనపడతాం. గోధుమలు బాగా దంచబడితే మెత్తనవుతాయా లేదా? పైపైన దంచితే మీరు దంచేటట్టే ఉన్నారు. అట్టాగా గోధుమలు మెత్తగా కావాలంటే ఏం చేయాలి? దేంతో? చిన్న కరపలు తీసుకొని మా అమ్మే అమ్మో దెబ్బ తలుగుతుందమ్మా, మా అమ్మేని నాజు కొడితే కుదరదు. రోకలు తీసుకొని అరే పెద్దగా చెప్పండి దంచో. ఎంత దంచితే అంత మెత్తన పిండి అవుతుంది. సేవకు వచ్చాడు, బట్టలు ఉతికించడం, ఇస్త్రీ చేయించడం, చివరికి అంట్లు గడిగించడం, ఇవన్నీ చేసిన తర్వాత కూడా బట్టలు ఉతికితే ఈ ఉతికిన బట్టను ఇట్లా చూసి, రై బట్టలు ఉతికేది ఇంతేనా? ఈ బట్టకు పట్టిన మురికి వదలగొట్టడం నీకు రాకపోతే రేపు విశ్వాసుల హృదయానికి పట్టిన మురికి నువ్వెట్లా వదలగొడతావురా? ఈ మురికి వదలగొడితే టార్చర్ పెట్టేవాళ్ళంట కావాలని. నాకొద్దు, మా ఇంట్లో బాత్రూమ్లు కడగటానికి ఒక మనిషి, ఇస్త్రీ చేయడానికి ఒక మా బట్టలు తిరగమంది, ఇంత ఆర్భాటంగా అక్కడ బ్రతికితే ఎక్కడొచ్చి బానిస బ్రతుక, నేను వెళ్ళిపోతా ఇంటికి అని బయలుదేరాడంట. బయలుదేరి వెళ్తా ఉంటే ఈ పరంపరలో ఒక చోట సువార్త కొట్టడం జరుగుతుందంట. సరే వెళ్తున్నాం కదా, ఒకసారి 4 మాటలు వెళ్దాంలే అని చెప్పి ఆడికి వెళ్తే విచిత్రం తెలుసా? అక్కడ దైవజనుడు చెప్తున్నాడట, శారాదాసివైన హాగరు ఎక్కడి నుంచి బయలుదేరి సేవకుడు చెప్తూ అన్నాడట, నీ యజమానురాలైన శారా చేతి కింద నెత్తి మీదకి ఎక్కమన్నాడా? శారా చేతి కింద అణిగుండు అన్నాడంట. అని నాగటి మీద చెయ్యి పెట్టి వెనుతిరిగి చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. నా కాడి మీద చేయి పెట్టావు కదా, నా సేవ చేస్తానని వచ్చావు కదా, చావైనా బ్రతుకైనా యేసు క్రీస్తు కొరకు ఒక బానిసలాగా బ్రతుకుతానని నా నాగటి మీద చేయి పెట్టావు కదా. సమస్యల మధ్యలో పరిగెత్తొద్దు. ఎక్కడ సమస్య ఉందని అక్కడికి పారిపోవద్దు. అక్కడ సమస్య ఉందని ఇంకో చోటకి పారిపోవద్దు. సమస్య ఉన్న చోటే నిలవబడి ఈ సమస్యను ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యం, ఈ శ్రమను భరించడానికి కావలసిన ఓర్పు, ఆ కృప నాకు దయచేయి. ఇది నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుడు మాట్లాడితే దేవుడు మాట్లాడేవాడు అని బైబిల్లో చదివేనే కానీ నా వ్యక్తిగత జీవితంలో దేవుడు నాతో మాట్లాడాడని ఎక్కడి నుంచి పారిపోయాడో అక్కడికే వెళ్ళాడట. కొన్ని దినాలు అక్కడ పెరిగాడు. ఆ సేవకుని వేరే బ్రాంచ్ సంఘానికి పంపించారు. ఆయన అక్కడ అడుగుపెట్టక మునుపు 200 మంది ఉండేవాళ్ళట. పరిచర్యలో నలగొట్టబడి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సేవకుడిని అక్కడికి పంపిస్తే 200 మంది ఉన్న సంఘం 2000 సంఘంగా దేవుడు ఆశీర్వదించాడు. బాబు, నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా పరిచర్య ఎందుకు ఇట్లా దీవించబడుతుంది? కొంతమంది అణచాలని ప్రయత్నం చేసినా, తొక్కాలని ప్రయత్నం చేసినా నేను పారిపోవటానికి ఇష్టపడలేదు. అక్కడే నిలవబడి సమస్యను ఎదుర్కోవటం నేను నేర్చుకున్నాను. దైవజనమా, యేసుక్రీస్తు అనే గోధుమ గింజను చంపి భూమిలో పాతిపెట్టి బైబిల్లో రాయబడి ఉంటుంది, అతని జీవము భూమి మీద నుండి తీసేసేద్దాం అని అనుకున్నారట. జీవాన్ని భూమి మీద నుండి తీసేద్దామని అనుకుంటే ఆ యేసుక్రీస్తు ఏమయ్యారో తెలుసా? అనేకులకు జీవాన్ని పోసే జీవదాతగా మారిపోయాడు ఆయన. చప్పలు కొట్టు, స్తోత్రాలు చెప్పు. అసలు ఈయన జీవాన్నే భూమి మీద నుండి తీసేద్దామని అనుకుంటే ఆయన జీవించి మనందరికీ జీవాన్ని పోసే జీవదాతగా ప్రభు మారాడు. బిడ్డలారా చూడండి, ఎక్కడైనా నేను తొక్కుతున్నారేమో కలవరపడకు.
ఎగతాళి చేస్తున్నారేమో, దిగులు పడకు. బ్రతుకంతా ఇట్లాగే తొక్కబడతానేమోనయ్యా, బ్రతుకంతా ఇలా ఎగతాళి చేయబడతానేమోనయ్యా, బ్రతుకంతా ఇలా అవమానమే అనుభవిస్తానేమోనయ్యా అని అనుకోకు. ఎంత కాలం దాచబడతావో, ఎంత దాచబడతావో అంత వెలుగులోనికి తీసుకొచ్చే దినాలు.